ధ్రువ్ విక్రమ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆదిత్య వర్మగా తన జర్నీని మొదలుపెట్టి ఇప్పుడు బైసన్తో తన హార్డ్ వర్క్, తన పెయిన్, యువర్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ అమేజింగ్. వీఆర్ లవింగ్ ఇట్ అండ్ వీ విష్ ఆల్ ద వెరీ బెస్ట్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 24. ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్. ఆయన చాలా పెద్ద చిట్టి రాసుకొచ్చారు తెలుగులో మాట్లాడడానికి. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, సినీ ప్రముఖులకి, ఈవెంట్ ఆర్గనైజర్స్కి చాలా థ్యాంక్స్. నేను హైదరాబాద్లో ప్రమోట్ చేస్తున్న మొదటి సినిమా ఇది, అందుకని ఇది నాకు చాలా చాలా స్పెషల్. నా పేరు ధ్రువ్. రీసెంట్లీ నేను ఇక్కడ ఒక మాల్కి సూట్ కేస్ కొనడానికి వెళ్ళాను. షాప్ ఓనర్తో బార్గెన్ చేస్తుంటే బయట నుంచి కొంతమంది దే వర్ వేవింగ్ అట్ మీ. వాళ్ళు మీ ఫ్రెండ్సా అని షాప్ ఓనర్ అడిగారు. ఐ సెడ్ నో. మీరు యాక్టరా అని హీ ఆస్క్డ్. అవును అన్నాను. నాకు అప్పుడు గడ్డం ఉంది. నన్ను అలా చూస్తూ నేను యాక్టర్ విక్రమ్ లాగా ఉన్నానని అన్నారు. నేను ఆయన సన్ అని చెప్పాను. వెంటనే మీ నాన్నగారి యాక్టింగ్ అంటే చాలా ఇష్టమని, హీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా అని హీ షవర్డ్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ ప్రేజెస్ ఫర్ నాన్న. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మా నాన్నగారు అక్రాస్ ద స్టేట్స్ ఇంత ఇంపాక్ట్ని క్రియేట్ చేసినందుకు, ఇంత లవ్ని సంపాదించినందుకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. బీయింగ్ ఎ సన్ నాకు అన్నీ చాలా ఈజీగా వచ్చాయి అనిపిస్తుంది. నాకు తెలుసు నేను ఇంకా ఏమీ సాధించలేదు, కానీ మీ అభిమానం, మీ ఆదరణ పొందడానికి ఐఎమ్ విల్లింగ్ టు వర్క్ రియలీ రియలీ హార్డ్. థ్యాంక్ యూ. నేను ఇది ఈజీగా తీసుకోవట్లేదు. నేను మాట్లాడుతున్న ఈ తెలుగులాగా. తెలుగు వాళ్ళ ఫుడ్ని, సినిమాని ఎంతలా సెలబ్రేట్ చేస్తారో నాకు చాలా బాగా తెలుసు. నాకు తెలుగులో పని చేయాలని కోరిక, అండ్ హోప్ఫుల్లీ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ దట్ డైరెక్షన్. బైసన్ నా కెరియర్లో చాలా ముఖ్యమైన సినిమా. మీతో ఇదంతా మాట్లాడడానికి 3 years వెయిట్ చేశాను. ఈ టైంలో ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. ఒక ఛాన్స్ ఇచ్చి ఈ మూవీ చూడండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. ఇట్ విల్ మీన్ ద వరల్డ్ టు మీ. మీ సపోర్ట్ నాకు చాలా బలం ఇస్తుంది. నాన్నగారు లాగే కష్టపడతాను. ఐల్ గివ్ మై 100%. ఒకరోజు నాకు కొడుకు పుడితే ఇలాగే ఒకరోజు సూట్ కేస్ కోసం బార్గెన్ చేస్తే ఒక షాప్ ఓనర్ మీ నాన్న ధ్రువ్ అంటే చాలా ఇష్టం అని వాడితో చెప్పాలన్నదే నా కోరిక. ఫ్యాంటాస్టిక్. ఆ రోజు రావాలని, అదే లవ్ అండ్ సపోర్ట్ ఉండాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ అగైన్ అండ్ థ్యాంక్ యూ బాలాజీ సార్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. వావ్, ధ్రువ్ గారు అసలు అమేజింగ్. అసలు మీ తెలుగు స్పీచ్కి సార్ ఆస్కార్ ఇచ్చేయచ్చు సార్. ఎంత క్యూట్గా చెప్పారు, అంత పద్ధతిగా నేర్చుకొని. వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. మా తెలుగు సినిమా ప్రేక్షకులు, మా తెలుగు జనాలు, ఏ లాంగ్వేజ్ సినిమా అయినా బ్యారియర్ లేకుండా వీఆర్ ఆర్ రెడీ. మంచి కంటెంట్ ఉంటే హిట్ చేయడానికి, మిమ్మల్ని ప్రేమించడానికి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ October 24. విక్రమ్ గారు లాగా, అప్పట్లో అపరిచితుడు, శివపుత్రుడు లాగా అలాంటి బ్రేక్ ఈవెన్ సినిమా మీకు బైసన్ తెలుగులో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ధ్రువ్ గారు కూర్చోండి సార్. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్ అండి. ఎంత బాగుందంటే హాయిగా ఉంది. మీ ఫాదర్ని చూస్తున్నట్టే ఉంది. ఒక 25 years బ్యాక్ ఆయన ఎంత కష్టపడ్డారో మా అందరికి తెలుసు. అపరిచితుడు దగ్గర నుంచి మేము అందరం ట్రావెల్ చేస్తున్నాం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ ఎఫర్ట్. బైసన్ ట్రైలర్ చూసాం. ఇట్స్ ఫ్యాంటాస్టిక్, రియల్లీ ఫ్యాబులస్. థ్యాంక్ యూ అండి. అండ్ లెటర్ ఎవరు రాశారు సార్? ఎంత ముద్దుగా చదివారు. సరే. లెటర్ who wrote this letter? I have a friend, Hi Nana director Shaurya. Okay. So I wrote it in English. He translated for me in Telugu. Super. బైసన్ హౌ బిగ్ అండి, ఇంత పెద్ద హిట్ అవుతుంది అనేది ఇక్కడ మీకు తమిళ్లో కూడా చాలా మంచి నెంబర్స్ వచ్చినాయని విన్నాం. ఇక్కడ కూడా ఎంత ఎఫర్ట్ రాబోతుంది అనేది మీరు అనుకుంటున్నారు? Tamil, I'll speak in English now. Yes, please. Tamil, it's doing extremely well. Here, apart from numbers and all that, I just want all of you to watch the film and appreciate the film and come to theaters. That's all. I think you'll really like the film. So, yeah. Yes, sir. Especially we miss Mari Selvaraj garu. చాలా అంటే చాలా చాలా ఇష్టమైన డైరెక్టర్ మా అందరికీ.
నిజంగా ఇప్పుడు వస్తారేమో అనుకున్నాం, రాలేదు. అనుపమ గారు, చెప్పండి. మీ ట్రాన్స్ఫర్మేషన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటున్నాయండి. అన్ని లాంగ్వేజ్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ ఆ, ఈ ఫిలిమ్స్ సంబంధించి ఆయన కబడ్డీ నేర్చుకొని ప్రాక్టీస్ చేశారు, మీరేం చేశారు? అయ్యో, నేను యాక్చువల్లీ షూట్కి ఒక 1 వీక్ ముందు మమ్మల్ని పిలిచి అక్కడ ఇప్పుడు దీనిలో కనిపిస్తున్న ట్యాన్ ఉంది కదా, అది యాక్చువల్ రియల్ ట్యాన్ అది. ఓ అది చాలా తక్కువ మేకప్ కానీ ఎక్కువ ట్యాన్. దానికి కోకోనట్ ఆయిల్ అంతా ఫేస్ మీద అప్లై చేసుకుని హీ వుడ్ సెంటెస్ టు వర్క్, పొలంలో పని చేయడానికి, ఇంకా బ్రిక్స్ మేక్ చేయడానికి, ఇంకా ఆ బాడీ లాంగ్వేజ్, ఆ పల్లెటూరు టిపికల్ విలేజ్ అమ్మాయి, ఆ పల్లెటూరు అమ్మాయి ఫీలింగ్ రావడానికి, ఆ స్ట్రెంగ్త్ రావడానికి, ఆ బాడీ లాంగ్వేజ్ సెట్ అవ్వడానికి ఆయన మాతోనే అలా చేపించారు. అప్పుడు ఈయనతో ఏం అది చేపించారు? మామూలు హెయిర్ అయితే ఎంత నూనె కావాలో తెలుసు, కానీ మీ హెయిర్కి అంతలాగా అనగడానికి ఎంత నూనె పట్టిందో. అయ్యోయ్యో, చాలా కష్టం అండి అది. అది పొద్దున మా హెయిర్ స్టైల్స్ నేను ఒక చాలా టైం తీసుకుని మేము అలా టైట్గా పెట్టేవాళ్ళం. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్, Thank you ఆల్ ది so బెస్ట్ much అండి. అండి.